నా పేరు శివకాశి. రాఘవరావు నా ప్రాణ స్నేహితుడు. ఆ పార్టీ గ్యాంగ్ చేతిలో చనిపోవాల్సి వస్తుందని కల్లో కూడా వహించలేదు బాబు. మీరు? నా పేరు శివ అంకుల్. అను ఫ్రెండ్ని. పోలీసుల పర్మిషన్ తీసుకొని అను హత్యకు అసలు కారకులు ఎవరో తెలుసుకుందామని వచ్చాం. నా ప్రాణ స్నేహితుని చంపిన వాడిని వదలకు బాబు, వదలకు. దండాలయ్యా. బాగున్నావా లక్ష్మి? బాగున్నానయ్యా. మంచిది, వెళ్ళొస్తానమ్మా. సరేనయ్యా. లక్ష్మి, శివకాశి ఎలాంటోడు? చాలా మంచోడు బాబు. వీళ్ళు చనిపోయాక ఎవరూ లేకపోతే అంత్యక్రియలు కూడా ఈయనే దగ్గరుండి చేశారు. వీళ్ళిద్దరి స్నేహం ఎలాంటిది? వీళ్ళు ప్రాణ స్నేహితులు బాబు. ఇద్దరు కలిసి పొలాలు కొని అమ్ముతారు. వీళ్ళు మార్కండేయులు సిద్ధాంతి గారు లేనిదే ఏ పని తలపెట్టరు. అయ్యా, లాయర్ ఫోన్ చేశాడు. మనం కోర్టులో వేసిన కేసు అటు ఇటుగా ఉందంటయ్యా. ఇది ఉత్తర దిక్కు, గ్రహాలు అనుకూలించవు. ఈ వస్తువుని దక్షిణ దిశలో ఉంచు. అలాగేనయ్యా. హలో. అలాగే అయ్యా, ఆ కేసు మనం గెలిచామంటయ్యా. రాఘవ, ఏంటి ఇలా వచ్చారు? అయ్యా, మీరొచ్చి పూజ చేస్తే కదయ్యా మా పనులు నడిచేది. అంతా దైవేచ్ఛ. వెళ్దాం పదండి. ఎన్ని ఎకరాలు? 108 ఎకరాలయ్యా. ఆ సిద్ధాంతి గారే పూజలు చేసి వారిని ముందుకు నడిపించేవారు. ఓకే, నువ్వు వెళ్ళు. సరే బాబు. అను, అను, ఏంటను ఇదంతా? ఎలా జరిగిందను?
నుంచి ఇంటికొచ్చిన నేను కొంతసేపటికి ఎవర్రా మీరు? నువ్వు అక్కడికే వెళ్ళేది, వాడిని నువ్వు పిలవకూడదు, వాడే నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకే ఏడ్చేది? అమ్మా అమ్మా నాన్న నాన్న అమ్మా 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 నాన్న తర్వాత ఎవరమ్మా? క్లియర్. ఎన్నో కలలు కన్నాను. నీ ప్రేమతో జీవితమంతా గడిపేయాలనుకున్నాను. కానీ ఇదిగో నీ ముందిలా. నాకొక మాట విషయం చెప్పను. మా తమ్ముడిని తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళెవరో తెలియదు. నీ నుంచి నన్ను దూరం చేసి నా ఇంట్లో వాళ్ళని చంపేసి విలాసంగా కాలం గడిపే వాళ్ళ నాశనాన్ని నీ ద్వారా చూడాలి. అప్పుడే నా గుండెల్లో బాధ తీరుతుంది. నీ మీద, మన ప్రేమ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. శరీరం దూరమైన అను అను రే శివ, వెళ్ళక తప్పదా?
వెళ్ళక తప్పదురా. అనుకి అన్యాయం చేసిన వాడు ఎవడు, వాడు ఏం ఆశించి చేశాడు తెలుసుకోవాలనుకుంటే మనం ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. రేయ్ ఆత్మ అంటున్నావు, ఆ ఇంట్లోనే ఉందా? ఒరేయ్, వాడు చెప్తుంటే అర్థం కావట్లేదా? బయలుదేరండి. ముసలోడా మేం పిల్లలం, అది కాక ఆత్మలతో అంత టచింగ్ లేదు. నువ్వంటే పెద్దవాడివి, నువ్వు వస్తే పెద్దరికంగా ఉంటుంది. నేనే చెప్తాను కదా, వాడు చెప్పేశాడు. మరి నా బండిరా? ఆ? పెళ్లి కాలేదు, బండిని పిల్లంలా ఫీల్ అవుతున్నాడు. ఆ బండిదే ఉంది, పద బాబాయ్. టైం బాగోపోతే ఆత్మకి టీ అమ్మాల్సి వస్తుంది. ఆగరా. అందరం పోదాం, పద బాబాయ్. మీరు వెళ్ళండి రా, వస్తున్నా. వీడేంటి బాబాయ్ దేవాలయంలో వదిలిపెట్టినాడు, సైలెంట్గా వెళ్ళాడు. వచ్చింది దెయ్యాల కొంపకాన్ని మర్చిపోయాడా ఏంటి? ఆత్మలు దయ్యాలు అనకండ్రా, అసలే భయంగా ఉంది. అలాంటిదేమి ఉండదులే, పదండ్రా. ఏదో అనుకున్నాం కానీ ఇల్లు చూస్తే భయంగానే ఉంది. బాల్ రా, బాల్. బాలు బాబాయ్ బాబాయ్ పాప మాట్లాడు పాప. పాప మాట్లాడు, మాట్లాడు పాప, మాట్లాడు పాప, మాట్లాడు పాప, పాప మాట్లాడు, మాట్లాడు పాప, పాప మాట్లాడు పాప, మాట్లాడు. అమ్మా. నేను ఇంటి పని మనిషినండి, తను మా పాపే. మీనా కిందికి రా. అనకొండ కమ్మ మొగుల్లా ఉంది, ఇది పని మనిషి అంటే బాబాయ్. మీరు ఎలాగైనా యుఎస్లో ఉన్న అను సిస్టర్ని రమ్మని చెప్పండి. నేను వెళ్ళి బాబుని తీసుకొస్తాను. ఆ బాబుని అప్పచెప్తే అనుకి నేను ఇచ్చిన మాటకి అర్థం ఉంటుంది. శివ, చాలా రిస్క్ చేస్తున్నావురా. శివ, మీరు చదువు పూర్తి చేసుకున్నారు. 4 రోజుల్లో వెళ్ళిపోయే మీకు ఎంత తెగించి ముందుకు వెళ్ళడం మంచిది కాదురా. నా ప్రేమను దూరం చేశాడు బాబాయ్. వాణ్ణి వదలను. రేపు తెలుస్తుంది, ఈ శివ మిగులుతాడో ఆ శివ కాశీ మిగులుతాడో.
అంతా సిద్ధం చేశాం. ఇక మిగిలింది రాహుకేతువులు సంక్రమించే ఘడియల్లో. బలికి ఎటువంటి ఆటంకం జరగకూడదు. నాతో పాటు మందిని కాపలా ఉంచా. ఏమీ జరగకుండా నేను చూసుకుంటా. నిశ్చింతంగా మీ పని కానివ్వండి. ఈ శివకాశీని దాటుకు రావాలంటే ఆ దేవుడే దిగి రావాలి.